ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. పరిశుద్ధ ఆదివారం ఈరోజు. అలాగే ఈరోజు ఫాదర్స్ డే. సో ఒక 1 minute ఫాదర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫాదర్ చాలా సాక్రిఫైస్ చేస్తాడు తన పిల్లల కొరకు. అంటే కనిపించని సాక్రిఫైస్ కూడా కనిపించనివ్వడు. తల్లి మన ముందు కష్టపడుతుందేమో, కోపం వచ్చినప్పుడు నేను అది చేశాను, నీ కోసం ఇది చేశాను అని అంటదేమో, కానీ తండ్రి ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తాడే కానీ దాన్ని ఎప్పుడు చెప్పుకోడు, చూపించాలని కూడా అనుకోడు. తన మీద ఎవరన్నా జాలి కూడా, నా కొడుకు నా కూతురు కూడా ఇది తెలుసుకొని నా మీద జాలి చూపించాలని ఎప్పుడు అనుకోడు తండ్రి. తండ్రి అంటే నాకు అద్భుతం. ఈలోక తండ్రిని, అలాంటి తండ్రిని మనకిచ్చిన దేవాది దేవుడైన దేవునికి వందనాలు. ఆ మహా తండ్రి, మనకి పైన తండ్రి ఎవరు? దేవుడు. ఆయన కూడా ఏమీ మనల్ని వదిలేలేదు, మన కొరకే త్యాగం చేశాడు. తన సొంత కుమారుని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు మన కొరకు. ఎంతగా ప్రేమించాడంటే, యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అంతగా ప్రేమించాడు. మరి ఆ ప్రేమను మనం గుర్తెరిగి దేవుళ్ళో ఉంటున్నామా, లేకపోతే పడిపోతూ లేస్తూ క్రైస్తవత్వంలో ఇంకా ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంటున్నామా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ లోకం టెంపరీ. ఒక 40, 50, 60 లేకపోతే రేపు చచ్చిపోవచ్చు. మనం చెప్పలేం, ఎప్పుడన్నా పోవచ్చు. కానీ పోతే కనుక మనం ఎక్కడికి పోతాం? తండ్రి దగ్గరికి వెళ్తాం. మరి ఆ తండ్రిని ఆనందపరచాలంటే ఇక్కడున్న జీవితంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, మరి ఆయన ఆశయాలు ఏంటి అనేది తెలుసుకోండి. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చిన యేసు ప్రభువుని చూసి మనం కూడా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. తండ్రిని మాత్రం మర్చిపోకండి ఎప్పుడు. దేవాది దేవుడైన తండ్రి, ఇహలోకమైన తండ్రి, నీకు ఇచ్చిన తండ్రి ఆయనే, నీకు ఇచ్చిన తల్లిని ఆయనే. ఒకవేళ నీకు తల్లిదండ్రులు లేకపోయినా కానీ ఈ స్థితికి ఇప్పటి వరకు నువ్వు సజీవ లేఖలో ఉండడానికి నీకు ఇస్తున్న ధైర్యం, ఈ లోకంలో జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇస్తుంది కూడా ఆయనే. ఆయన చెంతకు చేరండి. ఒకవేళ ఇహలోకమైన సంబంధమైన తండ్రి సరిగ్గా లేడా మీతో, తల్లి సరిగ్గా లేదా మీతో, బాధపడబాకండి. బైబిల్లో రాసి ఉంది, ఎవరికైతే తండ్రి లేని వాడికి నేనే తండ్రి అని చెప్పి దేవుడు అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప మాట దేవుడు పలికాడో. అది పట్టుకొని మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారనుకోండి, మీ లైఫ్ ఎలా మారిపోద్ది, చిటికలో మారిపోద్ది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రార్థించండి. పరమ తండ్రి అయిన దేవుని ఇప్పటివరకు దుఃఖపరిచారేమో, ఇక మీద దుఃఖపరచకండి. అయితే ఈరోజు వాక్య ధ్యానంగా మనకి అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 23, 24 వచనాల వరకు చూసుకుంటే, ఇక్కడ మనకు తెలుసు అననీయ సప్పీరా అనే భార్యాభర్తలు ఏం చేస్తారంటే, అందరూ ఆస్తులు అమ్మి అపొస్తలులకు ఇస్తున్నారు కదా, సో మనం కూడా ఆస్తులు అమ్మి ఇద్దామని ఆలోచిస్తారు. చాలా మంచి ఆలోచన. కానీ ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఏదైనా పని మనం చేసేటప్పుడు దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేయాలి. సగం మనసు అస్సలు పనికిరాదు. అందుకు ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ ఒకవేళ మనం ఈరోజు మనస్ఫూర్తిగా చేయకపోయినా కానీ దేవుడు, ఇక్కడ అననీయ సఫీరా వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వకుండా ఏదైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు వన్స్ మనం డిసైడ్ అయినప్పుడు బాగానే ఉంటాం దేవునికి ఏమైనా చేయాలని. కానీ ఎప్పుడైతే ఆ అమౌంట్ చూస్తామో, ఆ డబ్బులు చూస్తామో, అమ్మో ఇంత అమౌంట్ ఎందుకు, కొంచెం ఉంచుకొని కొంచెం ఇద్దాము అంటే, మనం ఏదైతే మొక్కుకుంటామో మొక్కులో నుంచి కూడా కొన్ని మనం దాచిపెడతాం. వాటిలో నుంచి కొన్ని లెక్కలు కట్టి కొన్ని తీసేసి మిగతాది ఇస్తాం. నేను కమిషన్ ఇచ్చాను కదా, ఏజెంట్కి కమిషన్ ఇచ్చాను కాబట్టి ఏజెంట్ కమిషన్ తీసేసి ఏజెంట్ కమిషన్ వరకు నా దగ్గర పెట్టుకొని మిగతాది ఇచ్చేస్తాం. ఇవన్నీ ఏంటంటే సాతాను యొక్క ఆలోచనలు, తలంపులు. ఎందుకు వస్తాయంటే, మన హృదయము నిండు హృదయంతో మనము హోల్ హార్టెడ్గా మనం దేవునికి ఇవ్వాలని అనుకోకపోతే
ఖచ్చితంగా సాతాను వచ్చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హృదయము ఖచ్చితంగా నిండి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు సగం వరకు దేవుడిని ఫీల్ చేసావు అనుకో, సగం వరకు సాతాను ఉంటుంది. మొత్తం దేవుడిని ఫీల్ చేస్తే మొత్తం దేవుడు ఉంటాడు నీ హృదయంలో. నువ్వు మొత్తం సాతాన్ని ఫీల్ చేసుకొని ఉంటే మొత్తం సాతానే ఉంటుంది నీ హృదయంలో. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు హృదయం ఖాళీగా ఉండదు. నువ్వు దేనితో నింపితే దాంతో నిండుతుంది. మిగతా సగం ఎప్పుడు సాతాన్తో ఉంటుంది. ఒకవేళ నువ్వు మొత్తం సాతాన్తోనే నింపుతున్నావేమో చూసుకో. ఒకవేళ నువ్వు పూర్తిగా దేవుడితో నింపలేదేమో అది కూడా చూసుకో. ఎందుకంటే నువ్వు దేవుడితో నింపలేదంటే ఖచ్చితంగా సాతాను ఆ హృదయంలో ఉంటుంది. సాతాను, ఎందుకంటే మనం ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు మనకు తెలుసు, బైబిల్లో కూడా రాసింది, ఒక బాల్యం నుంచే మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. ఎవరిని చంపుదామా, ఎక్కడ దొంగతనంగా డబ్బు సంపాదిద్దామా, ఎవరిని బాధ పెడదామా, ఎలా పైకి వేరే వాళ్ళని తొక్కేసి ఎలా పైకి వెళ్తామా, అబద్ధాలు ఆడదామా, ఏలోక సంబంధమైన మనస్సులు కలిగిన వారము. సాతాను మనలో ఎప్పటి నుంచో హృదయంలో ఉన్నాడు, సీట్ వేసేసుకొని, సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నట్టు ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ వాడిని తీసేసుకోవాలంటే పూర్తిగా దేవునితో నింపాలి. పూర్తిగా ఏమాత్రం కొంచెం నువ్వు వదిలినా కానీ మళ్ళీ సాతాను వచ్చేస్తాడు. ఇప్పుడు అన్నయ్య సఫీరా కూడా అలా చేశారు. అమ్మేటప్పుడు బాగానే అమ్మారు, కానీ ఎప్పుడైతే ఆ అమౌంట్ చూసారో ఒక్కసారిగా అమ్మో ఇంత అమౌంటా. మీ లైఫ్లో కూడా ఎప్పుడన్నా మీరు అనుకుంటారు దశంభాగాలు ఇవ్వాలి అనుకుంటారు, ఉద్యోగం వస్తే దశంభాగం ఇస్తా అంటారు. ఉద్యోగం వస్తుంది, దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించి 2 లక్షలు నెలకు వచ్చే ఉద్యోగం ఇస్తాడు. ఒక నెలకి 2 లక్షలు అంటే మీరు ఎంత ఇవ్వాలి? దశంభాగం 10%. 10% అంటే 20,000 దాకా ఇవ్వాలి. ఎప్పుడైతే మీకు ఈ 20,000 అమౌంట్ చూస్తారో, అమ్మో 20,000కి ఒక మంచి ఫోన్ వస్తుంది, ఇంత 20,000 ఎందుకు, 10,000 ఇస్తానులే దేవునికి. చూసారా ఎంత సాతాను ఎలా వాడుకుంటున్నారు మీరు తెలివిగా. చాలా తప్పు. 20,000 ఇవ్వండి, ఇస్తే గొప్పగా. కాల్గేట్ కంపెనీ వాళ్ళ సాక్ష్యం ఉంది, దేవుడికి ఆయనంట దశంభాగం ఇస్తా మొదలేశారంట ప్రాఫిట్స్ లేనప్పుడు కూడా. ఎప్పుడైతే చిన్న ప్రాఫిట్స్లో కూడా వాటిల్లో కూడా 10% కంపల్సరీ దశంభాగం ఇచ్చాడంట. అలా 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 ఇస్తూ ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుంటాయి. 10% కాదు 30% ఇస్తానంట, తర్వాత 40%, తర్వాత 50%. అది ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు. ఇప్పుడు చూడండి, కాల్గేట్ ఎంత పెద్ద కంపెనీ, ప్రతి కంట్రీలో ఉంది కాల్గేట్. అది దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. సో దేవుని దగ్గర బిగబట్టకండి, అలాగే దేవుని ముందు మీ వేషాలు వేయకండి, సాతాన్ని యొక్క తలంపులు తీసుకురాకండి. ఇక్కడ రాయబడి ఉంది మెయిన్గా, నీ భూమిక కొంచెం దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు అని అంది. సాతాను ప్రేరణ చేస్తుంది, దాని పనే అది, కానీ దానికి లొంగకూడదు మనం. ఎందుకంటే సాతాను మనల్ని ఎందుకు ప్రేరణ చేస్తుంటే, మన హృదయంలో ఏ మూలనో ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఎంత దేవుళ్ళు కానీ సాతాను అనేది ఉంటుంది, అది ప్రేరణ అనేది చేస్తుంది. మనకే కాదు, ఎంత గొప్ప దైవజనుడు ఎవరైనా కానీ, అది మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలువబడిన ఏ దైవజనుడికైనా కానీ సాతాను అనేది ఆ చిన్న చివర్లో కూడా ఉంటుంది కొంచెం. ఆ సాతాను ఏం చేస్తుందంటే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, వీడి తలంపులు ఎప్పుడు, వీడు డబ్బుని చూసి ఆశపడతాడా, ఎప్పుడు ఏదైనా ఏమంటారు స్త్రీని చూసి ఆశపడతాడని చెప్పేసి, లేకపోతే ఎప్పుడు వీడు ఏదైనా తప్పు చేయడానికి ఆశపడతాడో ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సాతాను. ఇప్పుడు పౌలు గారు లాంటి పెద్ద భక్తుడు, ఎంతోమంది జీవితాలు మార్చిన పెద్ద భక్తుడు, చివరికి ఈ విధంగా హాస్య నటుడిగా మిగిలిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ సొంత అన్నని హత్య చేసిన కేసులో ఇరుక్కోవడానికి కారణం ఏంటి? ఆశ. సో మనలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీరు ఎంతగా దేవుళ్ళలో ఎదిగినా కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, సాతాన్ అనేది ఒక మూలకి ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. వాడి పని మనల్ని ప్రేరణ చేయడమే, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ పడబాకండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం మనస్ఫూర్తిగా చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలి. దశంభాగం ఇస్తామంటే దశంభాగం మనస్ఫూర్తిగా ఇవ్వు, 10% కరెక్ట్గా ఇవ్వు. ఓకే, అది నీ శాలరీ 20 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు. అయ్యో నా 20 లక్షలు 30 లక్షలు కాబట్టి శాలరీ ఎంత ఇవ్వాలి? 2 lakhs దాకా ఇవ్వాల్సి వస్తుంది. అరే 20 లక్షలు నా శాలరీ, 2 lakhs ఏమి ఇస్తానులే, 2 lakhs చాలా పెద్ద అమౌంట్. 2 lakhs బంగారం కొనుక్కోవచ్చు, ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ సాతాను తలపులు. కానీ దేవుడు ఆ 20 లక్షలు ఇచ్చిన దేవుడు అని నువ్వు గుర్తెరిగావా?
20 లక్షల్లో 18 లక్షలు నీవే అని గుర్తెరుగుతున్నావా? జస్ట్ నువ్వు దేవుడికి 2 లక్షలు ఇస్తున్నావు అని గుర్తెరుగుతున్నావా? సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ టైంని కూడా చూసుకోండి. దీన్నే కంపేర్ చేసుకోండి మీ టైంతో. మీకున్న టైం అంతా దేవుడు మీకే ఇచ్చాడు. ఆదివారం ఆరాధన ప్లస్ ఎవ్రీడే 2 hours ఆఫ్ టైము దేవుడు అడుగుతున్నాడు అంతే. మిగతా టైం అంతా మనదే. కానీ మీరు సాతాను మాట వింటున్నారో దేవుడు మాట వింటున్నారో ప్రతిదినం? మరి వాక్యం చదువుతున్నారో తెలియదు నాకు, ప్రార్థన చేసుకుంటున్నారని నాకు తెలియదు, కానీ మీకైతే తెలుసు. ఇప్పుడు వింటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. బైబిల్లో రాసి ఉంది, మిమ్మల్ని మీరు పరీక్షించుకునే అట్లా ఇతరులు మిమ్మల్ని పరీక్షించరంట, ఇతరులు మిమ్మల్ని జడ్జ్ చేయరని రాసింది. సో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు మీ హృదయం దేనితో నింపబడి ఉంది? మీ అనుదిన టైంలో ఎక్కువ టైం దేనికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారా, సాతానికి ఇస్తున్నారా? అసలు దేవునికి అసలు కొంచెమని ఇస్తున్నారా? ఇస్తుంటే ఎంత టైం ఇస్తున్నారు? మరి ఆ టైం ఇస్తున్నారు కానీ ఇంకా సాతాన్లో పడిపోతున్నారా? అయితే టైం పెంచండి. దేవుడికి ఇచ్చే టైం ఎవ్రీడే దేవుడికి 2 hours ఇస్తున్నారు, అయినా కానీ పాపం చేస్తున్నారా? 3 hours ఇవ్వండి దేవుడికి టైం. అలా ముందుకు వెళ్ళండి. అంతేగాని ఫాస్టింగ్ చేస్తున్నారు అయినా కానీ సమస్యలు తీరట్లేదా? ఫాస్టింగ్ ఒక 3 days ఉండండి, అయినా సమస్యలు తీరట్లేదా? 5 days ఉండండి. అలా పెంచుకుంటూ పోండి. సో ఆ విధంగా హోల్ హార్టెడ్ అంటే మనస్ఫూర్తిగా చేయాలి ఏ పని చేసినా కానీ. సొలొమోన్ మహారాజు మందిరం కట్టేటప్పుడు ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఇచ్చారంట ఏవి ఇచ్చినా కానీ. అందుకని అక్కడ రాయబడి ఉంది, మనం చూసాం ఆల్రెడీ, ఎంతో సంతోషించారంట. అలాగే రెండోసారి నెహమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కలిసి మందిరాన్ని కట్టించేటప్పుడు కూడా ప్రజలందరూ సంతోషంగా ఏంటంటే ఇచ్చారంట, పని చేశారంట దేవుడి కొరకు. అందుకని అక్కడ రాయబడి ఉంది, వారి హృదయంలో సంతోషంతో చేశారంట అని. సో ఇలా సంతోషం అనేది మీకు కావాలి, నిజమైన మనశ్శాంతి కావాలంటే దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఏది ఇచ్చినా, టైం ఇచ్చినా కరెక్ట్గా ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి. డబ్బులు ఇచ్చినా ఎక్కువ ఇవ్వండి. అది మిగతా వేరే సాతాను యొక్క ప్రేరణలకి లొంగకండి. ప్రైజ్ ది లార్డ్.